దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 31 మే 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 45 and verse 2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరిగగొట్టెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీకు ముందుగా పోవచ్చు. దేవునికి స్తోత్రము. దేవుడు మనకు ముందుగా వెళుతున్న దేవుడు. గుర్తుపెట్టుకోవాలండి. we are only followers. We are not leaders, we are followers, and our leader is Jesus Christ. మన నాయకుడు యేసుక్రీస్తు వారు, మనము కేవలము వెంబడించేవారు మాత్రమే. ఇది ఒక్కొక్కసారి మర్చిపోయి మనము మనల్ని వెంబడించేవారుగా ప్రజలు మారుస్తూ ఉంటాం. చాలా తప్పు. ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, ఎంత పెద్ద సేవ చేస్తున్నా, నేను ఆయన వెంబడించువ. వీఆర్ ఓన్లీ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో నేను ముందుగా పోవచ్చు అంటే నాయకుడు, అందుకే ముందుగా పోవచ్చున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే నీ దేవుడు నీకు ముందుగా వెళుతున్నాడో, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఐ విల్ గో బిఫోర్ ది అండ్ మేక్ ద క్రూకెడ్ ప్లేసెస్ స్ట్రైట్. ఐ విల్ బ్రేక్ ఇన్ పీసెస్ ద గేట్స్ ఆఫ్ బ్రాస్ అండ్ కట్ ఇన్ సండర్ ద బార్స్ ఆఫ్ ఐరన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడు తలుపులను పగలగొట్టేదను. ఇత్తడు దేనికి సదృశ్యముగా మనము చూడగలమంటే శాపానికి సదృశ్యముగా చూడగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాడ్ ఈజ్ సేయింగ్, ఏ శాపముని నడ్డుతుందో దానిని నేను పగలగొట్టేదని అంటున్నాడు. ఐ విల్ బ్రేక్ ద బ్రాస్. I will break in pieces the gates of brass. What are the gates of brass which is blocking you? దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండంలో శాపంలో 28వ అధ్యాయంలో శాపంలో ఒక శాపాన్ని చూస్తాం. పైన ఆకాశం ఇత్తడుగాను, కింద భూమి ఇనుముగాను నీకు జరుగుతుంది. దట్స్ one of the curses. సో వాట్ ఎవర్ కర్స్ ఈస్ బ్లాకింగ్ యువర్ బ్లెస్సింగ్, దేవుడు అంటున్నాడు దాన్ని ముక్కలుగా చేసేదని అంటున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టేదని. ఈరోజు ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు పలానా విషయాల వల్ల నాకు ఎలాగవుతుంది, లేక పలానా శాపం, లేక పలానా ఎవరో నాకు ఏదో చేశారని నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, లేక అనుమానపడుతున్నావు. ఈరోజు నేను చెప్తున్నాను, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు దేవుడు. నీ ప్రతి శాప దోషాన్ని, ప్రతి చేతబడిని ఆయన పగలగొట్టి ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇనుప గడియలను విడగొట్టుచున్నాడు. ఇనుప గడియలను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిన్ను చెరలో పెట్టిన ఇనుప గడియలను విడగొడుతున్నాడు. హీఈస్ ఓపెనింగ్. ఆయన విడగొడుతున్నాడు. నువ్వు చెరసాల్లో చిక్కబడిన పరిస్థితిలో, చేతకాని పరిస్థితిలో చేయగల స్తోమతుని, చేయగల సామర్థ్యముని చేయలేకపోతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇత్తడి తలుపులను విడగొడుతున్నాడు. సో దట్ యూ కెన్ కమ్ అవుట్. నువ్వు ఏ విషయంలో బంధకంలో ఉన్నావో, ఏ విషయంలో ఇరుక్కుని ఉన్నావో, నీవు బయటికి వచ్చుచున్నావు. కనుక ఆయన నీకు ముందుగా వెళ్ళొచ్చు. నీవు ఆయనను వెంబడిస్తున్నావా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము యేసుక్రీస్తు శిష్యులము. యేసుక్రీస్తును వెంబడించాలి. ఆయన మనకు ముందు నడుచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బికమ్ అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్. Become a follower of Jesus. Do what he says. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. They will follow me. So mark of a true Christian. ఒక నిజమైన క్రైస్తవునికి గుర్తింపు ఏంటి తెలుసా? వెంబడిస్తాడు.
हिंदी में पढ़ेंगे। यशायाह का पुस्तक, उसमें 45 अध्याय और दूसरा वचन पढ़ रहे हैं। मैं तेरे आगे आगे चलूंगा और ऊंचे ऊंची भूमि को चौरास करूंगा। मैं पीतल के किवाड़ों को तोड़ डालूंगा और लोहे के बेड़ों को टुकड़े टुकड़े कर दूंगा। प्रभु को धन्यवाद। प्रिय भाइयों बहनों, वचन में लिखा हुआ है कि मैं तेरे आगे आगे चलूंगा। आपका परमेश्वर आपके आपके आगे आगे चलते हैं। मतलब आपको क्या करना है? उनके पीछे पीछे चलना है। और ऊंचे ऊंचे भूमि, जो भूमि आप चढ़ नहीं सकते, जो 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 हाशिया आप पा नहीं सकते हैं, प्रभु कह रहे हैं उसको मैं चौरस करूंगा। पीतल की केवड़ों को मैं तोड़ डालूंगा। पीतल किसका सादृश्य है? आपके जीवन में शाप दोष का सादृश्य है, उसको तोड़ डालूंगा। लोहे के बेड़ों को टुकड़े टुकड़े कर दूंगा। लोहे के भेड़ मतलब जिस जिस आपका जिंदगी आगे जंजीर की तरह आप नहीं आगे बढ़ पा रहे हैं, आप बंधक में आप फंसे हुए हैं, वैसा चीजों को मैं टुकड़े टुकड़े कर दूंगा। आपको जिस विषय में आपको बांध के रखा है, छुटकारा मिलेगा। గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏది నిన్ను బంధించిందో దానిని నేను ముక్కలు ముక్కలుగా విడగొట్టేదని అంటున్నాడు దేవుడు. ఈరోజు లెమ్ము తేజరిల్లము, నీపై వెలుగు వచ్చినది. ఎందుకు తెలుసా? నీ దేవుడు ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను విడగొట్టి ఉన్నాడు. నీకు ముందుగా వెళుతున్నాడు. ఆయనను వెంబడించు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ బలమైన వాక్యము ద్వారా అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించిన స్తోత్రం. లార్డ్, ఐ ప్రే ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ హూస్ లిసనింగ్ టు దిస్ డివోషన్. లార్డ్, ఐ ప్రే ఫర్ యువర్ గ్రేస్ అండ్ యువర్ పవర్ అండ్ డెలివరెన్స్. వారి జీవితంలో గొప్ప విడుదల కొరకు స్తోత్రం. ప్రతి శాపం నుంచి నీ బిడ్డలు విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉద్యోగాల్లో, వ్యాపారాలు నీవుడి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలు నాయన దేవా కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వారు, జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి జాబ్స్లో నేను వారిని స్థిరపరచమని అడుగుచున్నాను. ప్రభా, స్థిరపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మా దేవుడివి, మా కాపరివయ్యా, స్తోత్రములు నాయన. పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయలో నాయన తండ్రి, దేవా తండ్రి, నిన్ను వెంబడిస్తూ పరిచయం చేయటకు కృప దయచేయండి. ప్రతి ఇనుప గడియలు విడగొట్టబడినందుకు స్తోత్రం. పరిచర్యలు నాయన, ప్రతి ఇతర తలుపులను దేవా పగలగొట్టినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా, దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.